హాయ్ స్టూడెంట్స్, స్టడీ మెటీరియల్లో కొన్ని అప్డేట్స్ తీసుకొచ్చాను. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ సెర్చ్ ఆప్షన్ ఒకటి పెట్టాను. సో దట్ మీరు ఎప్పుడైనా తర్వాత పర్టికులర్ టాపిక్ గురించి చదవాలనుకుంటే ఈజీగా ఉండాలనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సేబోల్ట్ విస్కోమీటర్ ఉందనుకోండి, మర్చిపోయి ఉండొచ్చు మీరు. సో ఇట్లా మీకు వచ్చేస్తుంది. సో ఇది బిట్మెన్ టాపిక్ కాదు, డైరెక్ట్ మీరు సేబోల్ట్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళచ్చు. సో ఇది ఇంకొక ఈరోజే క్రియేట్ చేసింది. ఇంకొకటి, మనకు ఉన్నటువంటి పారామీటర్స్ని మెజర్ చేయడానికి ఏమేమి ఎక్విప్మెంట్స్ ఆర్ మెథడ్స్ ఉన్నాయి, ఏది ఎప్పుడు వాడచ్చు అనేటటువంటి ఒక యూనిక్ టేబుల్ ఈరోజే తయారు చేశాను. ఇది అన్ని సబ్జెక్ట్స్లలో ఆల్రెడీ యాడ్ చేసేసాను. ఎక్కడెక్కడ ఏ టెస్ట్లు మెథడ్స్ ఉన్నాయి, ఏది దేనికి సూట్ అవుతుంది అనేది కూడా ప్రీవియస్లో ఎక్కువ వస్తూ ఉంటాయి కదా మనకు. సో అది కూడా నేను యాడ్ చేసేసాను. ఇది సెర్చ్ గురించి. సో మీరు ఏదైనా టైప్ చేయొచ్చు. బ్యారోమీటర్ టైప్ చేద్దామా, బ్యారోమీటరు, మానోమీటర్ టైప్ చేద్దామా, మానోమీటర్, సింపుల్ మానోమీటరు, వెంచురీ మీటరు, ఆర్ఎఫ్ఐస్ మీటరు, అట్లా. సో మీరు కీవర్డ్ టైప్ చేసేస్తే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. చేజీ ఈక్వేషను, మ్యానింగ్స్ ఈక్వేషను, రేలీ మెథడ్, ఇట్లా ఇక మీరు ఏది కావాలంటే అది డైరెక్ట్ మీరు ఏదైతే చదవాలనుకుంటున్నారో డైరెక్ట్గా మెథడ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట, మొత్తం అవసరం లేకుండా. రివిజన్ కూడా మీకు ఈజీ అవుతుంది. సో ఇది ఒక ఫీచరు. ఇంకోటి ఏంటంటే పేజినైజేషన్. సో టోటల్ కంటెంట్ అంతా నేను పేజ్ వైజ్ చేసేసా. ఇంతకుముందు మీకు వర్టికల్ స్క్రోలింగ్ ఉండేది కదా, దానికి ఎందుకో నాకు ఎక్కువ టైం పడుతుంది అనిపించింది చదవడానికి. సో నేను ఏం చేశానంటే ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క సెక్షన్కి ఇచ్చా. మొత్తం సిలబస్ని ఒక సెక్షన్ లాగా, అంటే ఇంట్రడక్షన్ టు స్టోన్ మేసనరీ అనేది హెడ్డింగ్. అంటే నేను క్లాస్ చెప్పేటప్పుడు ఒక్కొక్క స్లైడ్లో ఒక్కొక్క హెడ్డింగ్ని కవర్ చేసుకుంటూ వస్తాను కదా. సో కొంచెం సిమిలర్ ఆ స్టైల్లో చేద్దామని అనిపించింది. సో ఇంకా దీనికి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా నేను ఈ స్లైడ్లో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎక్కువ మిగతా వాటిని డిస్టర్బ్ చేయకుండా స్ట్రక్చర్. సో ఈ పేజెస్ కూడా నేను పైన పేజెస్ క్లిక్ చేయట్లా, జస్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తున్నాను అంతే. సో మన పేజ్ నా నార్మల్ ఈ బుక్ రీడర్స్లో మీకు ఎట్లా ఉంటుంది, ఇట్స్ వెరీ స్మూత్. మీరు ట్రై చేస్తే తెలిసిపోతుంది. సో మీరు కంపేర్ టు ప్రీవియస్ ఇప్పుడు చాలా స్పీడ్గా చదివేయచ్చు దీన్ని. ఇమేజెస్ కూడా నేను పెద్దగా ఉన్నాయన్నారని సెంటర్డ్ ఇమేజ్ చేశా. సో కొంచెం 50% సైజ్ తగ్గించా. మీరు కావాలంటే జూమ్ చేసుకునే ఆప్షన్ కూడా పెట్టాను, జూమ్ చేసుకొని చూడొచ్చు మీరు ఒకవేళ ఏదైనా చూడాలనుకుంటే. ఇంకోటి ఏంటంటే, మీరు సపోజ్ ఇప్పుడు 15th పేజ్ వరకు చదివేశారు. ఓకే, చదివేసి ఏదో పని మీద వెళ్ళారు. ఓకే, నార్మల్ ఈ బుక్ రీడర్స్లో మనము లాస్ట్ చదివిన టాపిక్ స్టోర్ అయి ఉంటుంది, అంటే అక్కడి నుంచి ఓపెన్ అవుతుంది కదా. సో అట్లా అక్కడి నుంచి ఓపెన్ అయ్యేలాగా నాకు ఏం ఓపెన్ చేసాం మనం, స్టోన్స్ కదా, బిల్డింగ్ మెటీరియల్స్ స్టోన్స్. సో చూస్తే మీకు 16th పేజ్ ఓపెన్ అయింది. ఇందాక నేను 16thలో. సో ఆ మెమరీ కూడా పెట్టాను, మీకు ఎక్కడైతే వదిలేశారో అక్కడి నుంచి ఆటోమేటిక్గా అది కంటిన్యూ అయిపోతుంది. ఇక నేను ఆల్రెడీ మీకు ఈ హైలైట్ ఆప్షన్ గురించి చెప్పేశాను. సో మీకు ఏదైనా ఇంపార్టెంట్ అనుకుంటే మీరు హైలైట్ చేసుకోవచ్చు. సో ఇది కస్టమైజ్డ్, మీ హైలైట్స్ ఇంకొకరికి కనపడవు. సో ఇక 3 కలర్స్ కూడా ఇచ్చాను, మీరు ఏదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హైలైట్స్ వాడుకుంటారేమో అనేసి. ఇంకా మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అది వాడుకోండి. రిమూవ్ కావాలంటే రిమూవ్ చేసేసుకోవచ్చు. ఓకే, అది. సో మల్టిపుల్ లేయర్స్లో కూడా ఇచ్చాను, రిమూవ్ ఆప్షన్ కూడా ఇచ్చాను, మీకు ఏ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇది. సో ఇది ఒక పేజినేషన్ అండ్ మోర్ ఆఫ్ బుల్లెట్ కైండ్ ఆఫ్ పాయింట్స్ తీసుకొచ్చాను, ఎక్కువ పారాగ్రాఫ్స్ లేకుండా మీకు చదవడానికి ఈజీగా ఉండేటట్టు. చిన్న చిన్న అక్కడక్కడ ఏమైనా మిస్ అవుతూ ఉంటాయి, నేను ఫిల్ చేస్తూ ఉంటాను. బట్ ఇట్స్ వెరీ సాటిస్ఫాక్టరీ కంటెంట్ కరెంట్లీ టు స్టడీ. అది. సో పేజినైజేషన్ కావచ్చు, తర్వాత సెర్చ్ రిలేటెడ్ కావచ్చు, అలానే ప్రీవియస్గా మీరు గుర్తుంచుకున్న, మీరు ఎక్కడి వరకు చదివారో అది గుర్తుండేటటువంటి కైండ్ ఆఫ్ ఫీచర్ ఒకటి. సో ఇవి ప్రస్తుతానికి నేను యాడ్ చేసినటువంటివి. సో ఐ హోప్ యూ లైక్ దీస్ ఫీచర్స్. అండ్ ఇక కంటెంట్ అనేది వెరీ డైనమిక్ అండి.
ఇక కొత్త కొత్త టైప్ ఆఫ్ కంటెంట్స్ అయితే చాలా యాడ్ చేస్తూనే ఉంటాను నేను దీంట్లో. ఇట్స్ వెరీ డైనమిక్ ఫీచర్. ఓకే, సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్.